అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్థానిక స్వతంత్ర సమరయోధుల భవనం ప్రాంగణంలో సర్వోదయ ట్రస్ట్ వారు మరియు డ్రీమింగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ మరియు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగాసన కార్యక్రమాలు యోగా గురువులు మురళీ గారి ఆధ్వర్యంలో జరిగింది. యోగాసనంలో మొత్తం 150 మంది స్కూల్ మరియు పెద్దవారు పాల్గొనగా వారితో పాటు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మరియు ట్రస్ట్ చైర్మన్ జీవి మోహన్ ప్రసాద్ కలిసి యోగా చేశారు. తదనంతరం ఉదయం 10 గంటల నుండి యోగా సాధన ఉపయోగాలు అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లాల నుండి దాదాపుగా 45 స్కూలు కాలేజీ విద్యార్థులు విచ్చేశారు. సుమారుగా 600 మంది విద్యార్థులు చిత్రలేఖనంలో పాల్గొన్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ యోగా అనేది చాలా ప్రాచీన కళ, ఆరోగ్య ప్రక్రియ అని అందరూ పాటించాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేయాలి. యోగా వల్ల ఉండే బెనిఫిట్స్ అయితే ఉన్నాయో దీని గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలతో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు సర్వోదయ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ యోగా శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందం. కామన్ యోగా పుట్టకలు అయితే ఇప్పుడు గురుగారు చెప్తున్నారో ఇది ప్రతి ఒక్కరు చేయగలిగేవి. చిన్నవాళ్ళు చేయకూడదు, పెద్దవాళ్ళు చేయకూడదు అట్లా ఏం లేదు. మహిళలు పురుషులు ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఇది చేయడం వల్ల చాలా వరకు మన స్ట్రెస్ తగ్గుతుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పిల్లలకైతే మెమరీ ఎక్కువ అవుతుంది. అందరూ మంచిగా చదువుకుంటారు, మంచి ర్యాంకులు కొడతారు. కాబట్టి పిల్లలు కూడా ఈ ఆసనాలు చేస్తూ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి సర్వోదయ ట్రస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతిరోజు కంటిన్యూ చేస్తే బాగుంటుంది. బికాజ్ మనం చేయడం వల్ల మంచిది కాబట్టి అంత త్వరగా ఎక్కదు. కాబట్టి మనం చెప్తూ ఉండాలి, రిపీటెడ్ చేస్తూ ఉంటే అప్పుడు మన ప్రజలకు అర్థమవుతుంది. సో దీన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలనే ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం సర్వోదయ ట్రస్ట్ కూడా కృషి చేస్తుందని సందర్భంగా భావిస్తూ ఈ అవకాశం. మీరందరూ చిన్నపిల్లలు చక్కటి ఆరోగ్యంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, చక్కటి యోగాని ఇప్పటి నుంచి చిన్న వయసు నుంచే ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనందరం కుటుంబ సభ్యులందరం కూడా బాధ్యతతో పొద్దున్నే ఒక గంట సేపన కనుక యోగాలో చేస్తే చదువుకునే వాళ్ళకి ఆ చదువు పూర్తి స్థాయిలో అర్థమవడమే కాకుండా రేపు భవిష్యత్తులో మీరు రాసే ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా, ఏ ఎగ్జామ్స్ అయినా అత్యధిక శాతం మార్కులతో ఉత్తీర్ణమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సందర్భంగా 20న జరిగిన కార్యక్రమంలో ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులకు బహుమతులు నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ నిలిబండ్ల బాలస్వామి, సర్వోదయ ట్రస్ట్ చైర్మన్ జీవి మోహన్ ప్రసాద్, సెక్రటరీ మోతుకూరి వెంకటేశ్వరరావు, డ్రీమింగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ పి రమేష్ మరియు యోగా గురువు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.